నమస్తే. మనం సోమాజిగూడలో ఉన్నాం. శ్రీనిధి సంబంధించినటువంటి వ్యవస్థ పైన అలా జరుగుతున్నటువంటి అవినీతి పైన చాలా రోజుల నుంచి కొట్లాడుతా ఉండు రాము. ఒకసారి మాట్లాడదాం. నమస్తే రాము. నమస్తే అన్న. ఇప్పుడు ఎలాంటి ఈ అవినీతి నుంచి మీద చాలా రోజుల నుంచి కొట్లాడుతా ఉన్నాం. అసలు పెద్ద చర్యలు కూడా కనిపిస్తలేవు. మీరు ఏమంటారు? చర్యలు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అనేది కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నవి. రేవంత్ రెడ్డి ఏదైతే సీతక్క గారు గత గవర్నమెంట్ బీఆర్ఎస్ ఎర్రబల్లి దయాకర్రావు ఏవైతే దోచుకుపోయిండో ఇప్పుడు కూడా ఆయన దోచుకున్నాడు, ఆయన దోచుకున్నంత నేనెందుకు దోచుకోదని చందంగానే ఉంది. కానీ ఇలా ఎలాంటి చర్యలు లేవు. గవర్నమెంట్ పదే పదే చెప్తుంది వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం అని మొన్న కూడా చెప్పింది. మళ్ళీ ఇప్పటి వరకు స్త్రీనిధికి సంబంధించిన వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇవ్వలేదని నేను సూటిగా అడుగుతున్నాను. వడ్డీ లేని రుణాలు దాదాపు ఇప్పటి వరకు 2011లో ఏర్పడిన సంస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్టీఐ అడిగితే ఆర్టీఐ ఇవ్వడు. నువ్వు పారదర్శకంగా ఉంటే విద్యాసాగర్ రెడ్డి, నువ్వు పారదర్శకంగా ఉంటే వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు స్థానిక మహిళలకు, ఈ తెలంగాణ మహిళలకు ఎన్ని ఇచ్చినవని మేము సూటిగా అడిగితే సమాధానం లేని నీ దగ్గర దగ్గర ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాల్లో చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఇది గవర్నమెంట్ ఏం చెప్తున్నట్టే ప్రతి సంవత్సరము గత గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము వచ్చిన తర్వాతనే ఇచ్చినామని చెప్తున్నాం. మళ్ళీ మీరు వచ్చి ఇస్తే ఏడ ఉన్నాయి వడ్డీ లేని రుణాలు, ఏడ ఉన్నాయని సూటిగా ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతుండ్రు. మీరు సమాధానం చెప్పాలి. మహిళలను కోటీశ్వరులు చేస్తానని పదే పదే చెప్తూ మహిళలతో వడ్డీని కట్టించుకొని ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయము. అలాగే వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోవడమే కాకుండా మార్కెట్లో ఐకేపీ వడ్లు తీసుకునేటప్పుడు కూడా స్త్రీనిధిలో 45% లేదా 50% డిపాజిట్ చేయమని చెప్పిండ్రు. అవి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మహిళలు స్థానికంగా నాకు ఫోన్ చేసి అడుగుతుండ్రు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అవి ఇవ్వట్లేదు. దయచేసి సీతక్క గారు అవి కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. మీరు పెరాలసిస్ వచ్చి 70 ఏళ్ళ ముసలోను రేపు భూమికి దగ్గర తీసుకొచ్చి పెట్టి నాకు దోచుకోవడానికి వీలుగా ఉంటుందని మీరు పెట్టుకున్నారేమో మాకైతే తెలియదు. కానీ అదే రకంగా స్త్రీనిధిలో సంబంధించిన అనేక అవకతవకలు ఉన్నవని చెప్పేసి జీవో నెంబర్ 523 వేసిర్రు. ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ లేదు. ఎంక్వైరీ ఎందుకు చేయలేదని నేను సీతక్కని అడుగుతున్నా. ఎందుకు ఎంక్వైరీ చేయలేదు సీతక్క గారు? మీరు తెలంగాణ రాష్ట్ర మంత్రి లేకపోతే తెలంగాణలో వార్డు మెంబర్ అని నేను సూటిగా అడుగుతున్నాను. ఇదే రకంగా ఈ జీవో నెంబర్ 520 చేస్తారు. ఈయన అనేక అక్రమాలు చేసినని 523 చేస్తారు. ఇదే మళ్ళా విచారణ కొనసాగిస్తున్నామని చెప్తారు, విచారణ స్వాగతిస్తున్నామని చెప్తారు. ఇది సెప్టెంబరు 2024 రోజు స్వాగతిస్తున్నామని చెప్తారు. మళ్ళా అయిపోయినంబడే మళ్ళీ 10వ తారీఖు రోజు రినివల్ జీవో ఇస్తారు. వీళ్ళు రినివల్ జీవో ఇచ్చినప్పుడు విద్యాసాగర్ రెడ్డికి మీకు ఏమైనా కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయా, లేకపోతే లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయా అని ఈ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. 5,200 కోట్ల రూపాయలను మీ వాటా ఎంత సీతక్క గారు డైరెక్ట్గా చెప్పాలని ఈ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి నీ వాటా ఎంత కూడా సమాధానం చెప్పాలి. మీరు రెడ్డి అని చెప్పేసి తీయకుండా 70 ఏళ్ళు వచ్చి నేను ఈ తెలంగాణ సమాజాన్ని సూటిగా అడుగుతున్నాను. 10-15 సంవత్సరాల నుంచి పెరాలసిస్ వచ్చిన ఒక వ్యక్తిని ఎస్సీ ఎస్టీ బీసీ అయింటే ఈ రోజు వరకు ఈ సోకాల్డ్ మీడియా ఊరుకునేదా అని నేను అడుగుతున్నాను. గంటకు స్క్రోలింగ్ చేస్తుంది. ఈ రోజు వరకు కూడా మా అంశాన్ని లేవనెత్తినటువంటి యూట్యూబ్ ఛానళ్ళ పైన మీరు రిపోర్ట్లు కొట్టడము, తర్వాత ఛానళ్ళ పైన కేసులు పెడతామని అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోని విద్యాసాగర్ రెడ్డి నీ కేసులకు కానీ నీ బెదిరింపులకు కానీ ఎవరు భయపడేటోళ్ళు లేడు. నీవు ఇన్నిసార్లు చేసిన అక్రమాలు మామూలు ఘోరంగా లేవు. ఉద్యోగులను కూడా చాలా రకంగా ఇబ్బందులు పెట్టినావు. మేము జీవో లేకుండా కూడా 2/94 యాక్టు తర్వాత సెక్షన్ 1(3) ప్రకారము నీవు జీవో లేకుండా అక్రమంగా నువ్వు 50 మందికి ప్రమోషన్లు ఇచ్చినావు. అది నీ కులపోలకు, నీ బంధువులకు, నీ చెంచగాలకు, నీ బానిస కుక్కలకు ఇచ్చుకున్నావు తప్పించి నిజాయితీగా నీతిగా పనిచేసే వాళ్ళకు నువ్వు ఇయ్యలేదు. అదే రకంగా ఈ రకంగా మొత్తం 50 మందివి ప్లస్ ఈ ఎర్రబల్లి దయాకర్రావుకు కంప్యూటర్స్ తర్వాత ల్యాప్టాప్లు అన్నీ కలిపి కూడా దగ్గర 100 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. 100 కోట్ల కాంట్రాక్ట్లో ఈ విద్యాసాగర్ రెడ్డి వాటా ఉంది. తర్వాత వేణు అనే ఒక ఐటీ మేనేజర్ వాని కూడా వాటా ఉంది. వాడు ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. వాడు ఏం చేసినాడంటే వాడిని శ్రీధర్ బాబు ఐటీ సెక్షన్లో ఒక ఎండి అవుట్సోర్సింగ్ ఒక 30,000 శాలరీ కూడా వనికిరాని తీసుకోపోయి ఆడ ఐటీ అడ్వైజర్గా పెట్టుకొని ఈడ స్త్రీనిధిలో 2 లక్షలు, ఆడ ఒక 1,50,000, వానికి 3 లక్షల జీతం. ఎవరు ఇస్తున్నారు 3 లక్షల జీతం? ఇది ప్రజల సొమ్ము కాదా? వీనికి ఎందుకు ఇస్తారు? వేణు ఐటీ అనేతోనికి వీనికి ఎందుకు ఇస్తారు జీతం? అంటే నీ పాయకన్నా అడిగేతోనికి, నీ బానిస కుక్క ఉన్నవానికి నీకు డిప్యుటేషన్లు ఇస్తావు, ప్రమోషన్లు ఇస్తావు. మేము నీతిగా నిజాయితీగా పనిచేసేటోనికి మాకు ట్రాన్స్ఫర్లు చేస్తావు, అక్రమంగా టర్మినేషన్ చేస్తావు. నిన్ను అడిగేటోడు ఎవరు లేడు, నాదే సాగుతుంది. ఇది మొత్తం రెడ్డి రాజ్యాంగం అని అనుకుంటున్నావు నువ్వు. నీ తాడ తీసే రోజు దగ్గరలోనే ఉంది. సీతక్క గారు మీరు మాత్రం గాన ఈ దొంగను తీసేయలేదనుకో ఖచ్చితంగా
శ్రీనిధి ఆఫీస్ ముట్టడిస్తాము. తర్వాత శ్రీతక్కకు రాబోయే రోజుల్లో ఈడ పోటీ చేసిన మేము 100 మంది మహిళలతోన పోటీ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పటికైనా మీరు స్పందించి ఈ విద్యాసాగర్ రెడ్డిని తొలగించి జీవో 523 పారదర్శకంగా ఎంక్వైరీ చేసి ఈ తెలంగాణలో ఉన్న 1 కోటి మంది మహిళలకు మీరు న్యాయం చేయాలి. 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం కాదు, ఈ అక్రమాలను అరికట్టి అప్పుడు కోటీశ్వరులు చేయండి. ఇంకో రకం విద్యాసాగర్ రెడ్డి ఇంకో రకంగా ఏంటంటే ఈ మొన్న 10 మంది ఎంప్లాయీలను ఒక్కొక్కరి దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకొని రెగ్యులరైజ్ చేసిండు. ఏ పేరుతోన ఏ యాక్ట్ రెగ్యులరైజ్ చేయమని చెప్పింది? కోఆపరేటివ్ చెప్పిందా, లేకపోతే గవర్నమెంట్ యాక్ట్ చెప్పిందా? ఏ యాక్ట్ చెప్పింది విద్యాసాగర్ రెడ్డి నీకు? చెప్పు, నువ్వు డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వచ్చి చెప్పు. నువ్వు దమ్ముంటే నీకు ప్రెస్ మీట్ పెట్టడానికి చేత కాదు. 2 సంవత్సరాల నుంచి ఇన్ని ఆరోపణలు వస్తున్నా కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టవు, ప్రజలకు సమాధానం చెప్పవు. క్షేత్రస్థాయిలో నీ వల్ల సంస్థ మొత్తం దిగజారుతుంది. ఈ 10 మందిని ఎవరిని రెగ్యులరైజ్ చేయమని చెప్పిండు? ఏ యాక్ట్ ప్రకారం రెగ్యులరైజ్ చేసినావో ఈ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి 5 రూపాయల భోజనం చేస్తూ ఉంటే 6 మంది ఆత్మహత్యలు చేసుకొని బలిదానాలు చేసుకుంటే నీకు 70 ఏళ్ళు వచ్చినా 4 లక్షలు జీతం తీసుకుంటూ ఈ నిరుద్యోగులు పొట్టగొడుతూ తెలంగాణ మహిళలు పొట్టగొడుతూ ఉండే ఈ సీతక్క గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు? అంటే మేము పిచ్చోళ్ళమా? ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళము, మేము మెరిట్లో వచ్చిన వాళ్ళం పిచ్చోళ్ళమా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఎన్ని రోజులని ఊరుకుంటారండి? ప్రశ్నిస్తే జాబులు తీసేస్తారు, ప్రశ్నిస్తే బీఆర్ఎస్ అని అంటారు, ప్రశ్నిస్తే మీరు బీఆర్ఎస్ కోట్లు అంటారు. మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రెడ్డి ఇద్దరు పంచుకొని శ్రీనిధి సంస్థ యొక్క 5,002 కోట్లు తీసుకున్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సీతక్క గారు? మీరు ఈ రకంగా ప్రశ్నిస్తున్నందుకు మా మీద కేసులు పెడుతుర్రు. అలాగే యూట్యూబ్ ఛానళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి కింద విద్యాసాగర్ రెడ్డి అనే దొంగ ఒక ఆంధ్ర ఎంప్లాయీని పెట్టుకొని హెచ్ఆర్ పాలసీ లేకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని పెట్టుకొని ఈ రకంగా గ్రూపులలో మెసేజ్లు పెట్టి నా మీద, జేఏసీ మీద, మన తొలి వెలుగు ఛానల్ మీద కేసులు వేయండి అని చెప్పేసి ఇట్లా గ్రూపులలో మెసేజ్లు పెట్టుకుంటూ అట్లాగే కింద వీడియో కింద ఫేక్ న్యూస్ అని ప్రచారం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి విద్యాసాగర్ రెడ్డి అనే దొంగ కింద ఫేక్ న్యూస్ అని చెప్పేసి రిపోర్ట్ కొట్టిస్తున్నాడు. నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు నిజాయితీ పరుడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ అంత నిజాయితీ పరుడు ఉండబట్టే కదా 15 సంవత్సరాలు నాకు గవర్నమెంట్ ఇస్తుంది, నాకు పోవాలని ఉంది, గవర్నమెంటే నాకు ఇస్తుంది అని అంటే గవర్నమెంటే నీతో కుమ్మక్కు చేయిస్తుందా, లేదంటే అవినీతి చేయిస్తుందా? నువ్వు ఈఎన్సీ కనకరత్నం కంటే అత్యంత అవినీతి పరుడవు. నువ్వు ఈ రకంగా మెసేజ్లు పెట్టి ఈ రకంగా ఫేక్ న్యూస్ అని ఎట్లా ప్రచారం చేపిస్తావు? నువ్వు అదే ఫేక్ న్యూస్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. కాబట్టి సీతక్క గారికి నేను సూచన చేస్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పదే చేస్తున్నాము. అక్క, మీరు గాన విద్యాసాగర్ రెడ్డిని తీసేసి జీవో నెంబర్ 523 ఎంక్వైరీ చేసి 421 మందికి ఉద్యోగాలకు న్యాయం చేయలేదంటే మీరు రాజకీయంగా నిరుద్యోగ అవుతారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా.